నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో గల శివాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఆలయ పూజారి గ్రామస్తులు గుడికి వెళ్లేసరికి గుడి తాళాలు పగలగొట్టి ఉండడంతో దీన్ని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్తో పాటు గుడి పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హుండీలో 20,000 రూపాయల నగదుతో పాటు పలు సామాగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. నిన్న రాత్రి వెంకటాపూర్ శ్రీ మహాదేవ మందిరంలో ఆలయ ఉండీలు గుర్తులని దుండగులు పగలగొట్టి అందులో ఉన్న నగదును మరియు వస్తువులను తీసుకెళ్లడం జరిగింది. కావున ఈరోజు ఉదయం 5 గంటలకు మా ఇక్కడ ఆలయ పూజారి మరియు ఇక్కడ వర్క్ చేసే ఆవులని చేసే అతను మాకు ఫోన్ ద్వారా తెలపగానే నేను వచ్చి వెంటనే పోలీసు వారికి తెలపడం జరిగింది. వారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి కేసు దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఎవరైతే చోరీ చేసిండ్రో వాళ్ళని వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది. 9/7/2024 నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కౌన్సిలర్ గారు శ్రీకాంత్ గారు దరఖాస్తు ఇచ్చినారు. ఈ వెంకటాపూర్ చివరిలో శ్రీ మహాదేవ మందిరం దగ్గరికి వచ్చి అటువంటి ఉండిని గుర్తించి చూస్తే అందులో పగలగొట్టి ఉన్నది. శ్రీకాంత్ గారు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం మినిమం 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది.